अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक टीवी न्यूज़ इंडिया में आपका खैर मकदम करता हूं। मैं आपका मेज़बान मोहम्मद इब्राहिम, ब्यूरो चीफ मोहम्मद मजीद रिपोर्टर के साथ। तासीस तेलंगाना की तकरीबात शानदार अंदाज में मुनक़िद। संगारेड्डी 2 जून तेलंगाना रियासत के यौम तासीस की तकरीबात ज़िला मरकज़ संगारेड्डी के पुलिस परेड ग्राउंड में नहायत शान व शौकत के साथ मुनक़िद हुई। रियासती वज़ीर बराए सेहत दामोदर राज नरसिम्हा ने कौमी परचम लहराकर पुलिस के सलामी दस्ते का मुआयना किया। इस मौके पर वजीर मौसूफ ने कहा कि तेलंगाना आज तरक्की, फलाह व बहबूद और समाजी इंसाफ के मैदान में मुल्क के लिए एक मिसाली रियासत बन चुकी है। इन्होंने अवाम से रियासत की तरक्की में शिरकतदार बनाने की अपील की। तकारीब के दौरान तेलंगाना तहरीक के शहदा के अहल खाना की तहनीत की गई और इनकी कुर्बानियों को खराज अकीदत पेश किया गया। तलबा की सकाफती पेशकशों ने हाजरीन को खूब महफूज किया। वजीर ने बसारत से महरूम तलबा में लैपटॉप तकसीम किए। 768 खवातीन खुद अमदादी ग्रुपों को 59 करोड़ 19 लाख करोड़ रुपये के बैंक लॉन्केज खर्चों के चेक फरहम किए और ट्रांसजेंडर अफराद में शनाख्ती कार्ड भी तकसीम किए। वजीर दामोदर राज नरसिम्हा, जिला कलेक्टर प्रतीक जैन, SP परितोष पंकज और दीगर अवामी नुमाइंदों ने तेलंगाना अमरवीरों की यादगार पर फूल चढ़ाकर खराज अकीदत पेश किया। इस मौके पर TGISC चेयरपर्सन निर्मला जग्गारेड्डी ने कहा कि कांग्रेस हुकूमत अवामी फलाह बहबूद, खवातीन की खुद मुख्तारी और समाजी इंसाफ के अज़्म के साथ काम कर रही है। इन्होंने कहा कि रियासत की तरक्की में खवातीन के खुद अमदादी ग्रुपों का अहम किरदार है और हुकूमत इनकी माशी मजबूती के लिए हर मुमकिन ताउन फराहम कर रही है। इस तकारीब में ज़िले के अवामी नुमाइंदे, अफसरान, तलबा और आवाम की बड़ी तादाद ने शिरकत की। आइए ताज़ा तरीन खबरों के लिए देखते रहिए हाईटेक टीवी न्यूज़ इंडिया संगारेड्डी। श्रीमान तेलंगाना अवतरण दिनोत्सव में आपका निरीक्षण के लिए हाजिर है। సరస్సు లోపల వసించి ప్రొద్దు ప్రొద్దున అందాల పూట చూస్తూ ఆస్వాదిస్తూ ముందుకు వెళ్తూ నేటికి 11వ వసంతాలు జరుపుతున్న అత్యంత వైభవపేతంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ రోజును జరుపుకుంటున్నారు. మరి కమాండర్ ఫస్ట్ క్లాస్ కమాండర్ తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక పాత్రను పోషించి తెలంగాణ రాష్ట్రం రావడానికి గౌరవంగా వారిని సన్మానించుకుంటున్నాం. శ్రీమతి బైనగారి దుర్గా, వైఫ్ ఆఫ్ లేట్ బైనగారి సుభాష్, నిజాంపూర్ విలేజ్ సుభాష్పేట్ మండల్.
బైనగారి సుభాష్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రాణత్యాగం చేసిన జ్ఞాపకాన్ని పురస్కరించుకొని వారి సతీమైనటువంటి బైనగారి దుర్గ గారికి రెడ్డి మండలం మామిడిపల్లి గ్రామంలో నివాసముంటూ తెలంగాణ రాష్ట్రానికి అమరులైనటువంటి గారి సతీమణి అయినటువంటి మేఘావత్ రెడ్డి మండలం భక్త అల్లూరులో పద్యాల శ్రీశైలం గారు విధంగా వారి సతీమణి అయినటువంటి కోనపాటి భూలక్ష్మి గారిని సన్మానించుకుంటున్నాం. అందోల్ మండలం జోగిపేట గ్రామంలో ఇందిరానగరంలో నివాసముంటూ తెలంగాణ రాష్ట్రం కోసం అమరుడైన కాశరాజు గారి జ్ఞాపకార్థం వారి సత్యమైనటువంటి కాశ నాగలక్ష్మి గారిని సన్మానిస్తున్నాం. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నటరాజ డాన్స్ అకాడమీ అధినేత్రి జ్యోతి కులకర్ణి గారికి స్వాగతం. వారి విద్యార్థుల చేత ఎందరో తెలంగాణ రాష్ట్ర 13వ ఆంతర దినోత్సవానికి హాజరైన గౌరవ ప్రజాప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు, అధికారులకు, అనధికారులకు, పాత్రికేయులకు, స్వాతంత్ర సమరయోధులకు, ఉద్యమకారులకు, ఉద్యముల అసలు బాసిన తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, కార్మిక, కర్షక, విద్యార్థులకు మరియు జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర సాధన కోసం సాగిన మహోద్యమంలో పాలు పంచుకున్న వారందరికీ శుభాభినందనలు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులందరికీ ఘన నివాళులు. తెలంగాణ రైజింగ్ 2047 తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ కు రూపకల్పన జరిగింది. ఆర్థిక, సామాజిక, పరిపాలనా రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో ఈ విజన్ డాక్యుమెంట్ రూపొందించబడింది. పేదల సంక్షేమం, సమగ్ర విధానాల రూపకల్పన, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు అభివృద్ధి, పారదర్శకమైన జవాబుదారీతనంతో కూడిన సుపరిపాలన తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇప్పటికే పలు కీలక విధానాలు ప్రభుత్వం సిద్ధం చేసింది. వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ పాలసీ, టూరిజం పాలసీలను సిద్ధం చేసింది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత వంటిది. ఇది కేవలం ఒక ప్రణాళిక కాదు, తెలంగాణ రూపురేఖలను మార్చే అభివృద్ధి బ్లూప్రింట్. విద్యారంగం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నాం.